ఉస్మానియా డెంటల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ బీడీఎస్ విద్యార్థుల్ని వేధించారు సీనియర్లు. దీంతో సీనియర్లపై ప్రిన్సిపల్ కు జూనియర్లు కంప్లైంట్ చేశారు. మరోవైపు సుల్తాన్ బజార్ పిఎస్ లో కూడా ర్యాగింగ్ పై కేసు ఫైల్ అయింది. 12 మంది విద్యార్థులపై కేసు నమోదు చేసిన పోలీసులు 6 నెలల పాటు వారిని సస్పెండ్ చేశారు. ఈ ర్యాగింగ్ అంశానికి సంబంధించి డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు. ఆమె ఏమన్నారో పూర్తి వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ హాస్టల్లో జరిగినటువంటి ర్యాగింగ్ అంశం మీద పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. దీని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం, మొత్తం ఎంతమంది మీద కేసు నమోదు చేయడం జరిగింది? ఎప్పుడు వచ్చింది అసలు ఈ కేసు? నిన్న మనకి కాలేజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక 12 మంది విద్యార్థులు ఎవరైతే ఫైనల్ ఇయర్కి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ర్యాగింగ్కి పాల్పడ్డారని చెప్పి మనకి రిపోర్ట్ రావడం జరిగింది. అంటే ఎటువంటి తరహా ర్యాగింగ్కి పాల్పడడం జరిగింది? అంటే డెంటల్ కాలేజ్ ఒక దగ్గర ఉంది, వీళ్ళు ఉండేది అసలు ఎక్కడ? డెంటల్ కాలేజ్ ఈజ్ ఇన్ అఫ్జల్గంజ్ లిమిట్స్. మన దగ్గర హాస్టల్లో ఉంటున్నారు వీళ్ళు. సో హాస్టల్లో ఉండే క్రమంలో సీనియర్స్ జూనియర్స్ అందరూ ఒక దగ్గర ఉండడము, ఆ క్రమంలో కొన్నాళ్లుగా చిన్న చిన్న పనులు వాళ్ళతో చేయించడము, చేయకపోతే వాళ్ళని బెదిరించడము, లేకపోతే చిన్న చిన్న పనిష్మెంట్స్ ఇవ్వడమే దాని గురించి మన నోటీస్లో రావడం జరిగింది. అయితే ఇది ఎట్లా బయటికి వచ్చిందంటే పిల్లలు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బంది పడడం గమనించినటువంటి కొంతమంది 2020 బ్యాచ్కి సంబంధించిన ఇంటర్న్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళు ఈ ఇంటర్న్స్ని కూడా కొట్టడం జరిగింది. సో దాని విషయంగా అది ఎంక్వైరీ జరిగి మనకి కంప్లైంట్ ఇవ్వడంతో బయటకు వచ్చింది. ఇప్పుడు మీరు ప్రొహిబిషన్ ఆఫ్ యాంటీ ర్యాగింగ్ కింద కేసు నమోదు చేశారు. అసలు ఆ సెక్షన్ ఏం చెప్తుంది మేడం? స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఏం చెప్తారు? మనకి తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్ 1997 అనే చట్టం ఉంది. దీని ప్రకారము కాలేజ్ ప్రెమైసెస్లో కానీ బయట కానీ ఎటువంటి ర్యాగింగ్కి సంబంధించిన చర్య జరిగినా కూడా దానికి ఎవరైతే బాధ్యులు ఉంటారో సింపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ హ్యూమిలియేషన్, ఇంటిమిడేషన్, థ్రెటనింగ్ నుంచి దానికి 6 నెలల శిక్ష ఉంటుంది. ఇటువంటి చర్య వల్ల సూసైడ్ చేసుకున్నా లేకపోతే ఏ రకంగా చనిపోయినా కూడాను లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా శిక్షలు ఉన్నాయి. సో ఇది అపార్ట్ ఫ్రమ్ ది బిఎన్ఎస్ సెక్షన్స్. దిస్ ఈస్ ది స్పెషల్ యాక్ట్, స్పెషల్ అండ్ లోకల్ లా యాక్ట్. దీనిలో భాగంగా మనకి పిల్లల్ని డిస్మిస్ చేయడము, డిబార్ చేయడము లాంటి ప్రావిజన్స్ కూడా ఉన్నాయి. ఏవైనా ఇన్స్టిట్యూషన్స్ రిపోర్ట్ చేయకపోతే ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా యూజీసీ వాళ్ళు చర్యలు తీసుకునే స్కోప్ ఉంది. సో ముఖ్యంగా మనకి యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారము ప్రతి కాలేజ్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉండాలి విత్ హెడెడ్ బై ద ప్రిన్సిపల్. మేడం, ఇప్పుడు విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు? అట్ ది సేమ్ టైం ఈ 12 మంది కూడా ఇప్పుడు మీరు అదుపులోకి తీసుకున్నారని అనుకోవచ్చా? 12 మందిని వీ హ్యావ్ దే ఆర్ ఇన్ అవర్ కస్టడీ అండ్ వీఆర్ కౌన్సిలింగ్ దెమ్ ఆల్సో. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి కూడాను. విక్టిమ్స్ ఒక 14 మెంబర్స్ ఉన్నారు. మొత్తానికి ఇది పరిస్థితి. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూ ఉన్నాము. కాలేజ్లో మాత్రం ఖచ్చితంగా యాంటీ ర్యాగింగ్ సంబంధించినటువంటి స్క్వాడ్ ఉండాలి. పేరెంట్స్ కూడా అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లల పట్ల అజాగ్రత్త వహించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు వాళ్ళకి ఈ యొక్క యాంటీ ర్యాగింగ్ సంబంధించినటువంటి అంశాలను తెలియజేయాలంటూ కూడా ఒక డీసీపీ గారు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభుత్వ కలిసి జ్యోతి టీవీ 9 సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ నుంచి హైదరాబాద్.